బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించిన కవిత లేఖపై ఇప్పటివరకు స్పందించలేదు బీఆర్ఎస్ నేతలు. కవిత లేఖపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ అయ్యారు. కవిత విషయంలో ఎవరు స్పందించవద్దని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని సన్నిహితులతో చెప్పారని సమాచారం. ఓవైపు పార్టీ సమస్యలపై అంతర్గతంగా మాట్లాడాలని అంటూనే కవితకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. తాను రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలపాలని పట్టుపట్టారు కల్వకుంట్ల కవిత. లెటర్ లీకేజీ, లేఖలో ఉన్న అంశాలపై చర్చించే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని అన్నారామె. పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను వేరే ఏ విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. ఇదే విషయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ అందిస్తారు. పవన్, మనం చూస్తున్నాం ఎప్పుడైతే కవిత లెటర్ రాసిందో అప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ లో ఒక అలజడి రేగిందనే చెప్పుకోవాలి. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఎక్కడ స్పందించిన దాఖలాలు అయితే కనిపిస్తలేదు. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కేసీఆర్ మౌనంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు పవన్? చాలా స్పష్టమైన ఆదేశాలు అటు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తానికి కూడా ఇచ్చారు. కవిత వ్యాఖ్యలపైన కానీ కవిత లేఖపైన ఎవరు కూడా స్పందించొద్దు. నిన్న కేటీఆర్ ఒక మీడియా సమావేశం నిర్వహించారు. కేవలం అటు నేషనల్ హెరాల్డ్ పత్రిక, ఈడీ ఛార్జ్షీట్ పైనే ఆయన మాట్లాడారు. ఆ సమయంలో కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు ఆ కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే కేసీఆర్ చుట్టూతా దయ్యాలు ఉన్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపైన వివరణ కోరే ప్రయత్నం చేశారు. దానికి ఆయన సమాధానం నిరాకరిస్తూనే అటు చెల్లికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరైనా సరే పార్టీలో హోదాలకు అతీతంగా కేవలం కార్యకర్తలు మాత్రమే ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడాలంటూ నువ్వు కేవలం ఒక కార్యకర్తవి మాత్రమే అని చెప్పారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అయితే కవిత కూడా అంతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. వాస్తవానికి గత కొంతకాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలకి కొంచెం దూరంగానే ఉంటున్నారు. ఇటీవల సభ కన్నా ముందు, సభ నిర్వహణ కన్నా ముందు, రజతోత్సవ సభ కన్నా ముందు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అది కూడా కేవలం తెలంగాణ జాగృతి పేరుతోనే తెలంగాణ జాగృతి కార్యకర్తలతో ఆమె కలవడానికి, ఆ సమావేశాలు నిర్వహించడానికి మాత్రమే కలిశారు. ఆ తర్వాత అటు సభ విజయం చేయాలని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ మహిళా నేతలతో మీటింగ్ పెట్టిన సమయంలో మాత్రమే అక్కడ కలిసారు తప్పించి ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది లేదు. అయితే కవిత వ్యవహార శైలిపైన మొదటి నుంచి కేసీఆర్ కొంత ఆగ్రహంగా ఉన్నారనే చర్చ నడుస్తూ ఉంది. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తేకపోవడం, అటు తెలంగాణ జాగృతిని తిరిగి యాక్టివేట్ చేస్తూ తన వ్యక్తిగత బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేయడం, అటు బీఆర్ఎస్కు ప్యారలల్గా ఎదిగేందుకు ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కేసీఆర్కు కొంత ఆగ్రహం తెప్పించాయి. అందుకే ఆయన మాట్లాడడం లేదు కాబట్టే కవిత ఈ లేఖ రాయాల్సి వచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది. అయితే విదేశాల నుంచి వచ్చిన కవిత నిన్నంతా కూడా ఇంటికే పరిమితమైపోయారు. ఆమె తన సన్నిహితులతో, తన భర్త అనిల్, ఆయన కుటుంబ సభ్యులందరితో కూడా చర్చలు జరిపారు. ఎలా ఉండాలి, భవిష్యత్ కార్యాచరణ ఏం చేస్తే అటు బాగుంటుందనే దానిపైన తీవ్రంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అటు కవిత పార్టీ పెట్టబోతుంది. ఆ పార్టీ పేరు తెలంగాణ జాగృతి ఉంటుంది, లేకుంటే జనజాగృతిగా ఉంటుంది అనే ఒక చర్చ నడుస్తుంది. లేకుంటే టీబీఆర్ఎస్గా ఉంటుంది, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరుతో పార్టీ పెట్టబోతుందనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. దీన్ని అటు కవిత గతంలో ఈ పార్టీ వేరే పార్టీ అన్నప్పుడు ఆ ప్రచారం జరిగినప్పుడు ఖండించారు. కానీ ఇటీవల మాత్రం ఎక్కడ కూడా కవిత
తాను కొత్త పార్టీ పెట్టబోతున్నాననే దానిపైన ఎక్కడ కూడా ఖండించడం లేదు. దాన్ని బట్టి చూస్తే కవిత చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుందనేది అర్థమవుతుంది. మరోపక్క రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయిలో ఎన్నికలు జరిగితే సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థుల్ని గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా గెలిపించుకొని తన సత్తా చాటాలని కవిత భావిస్తున్నట్లుగా కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ జాగృతి నాయకులు కొంతమంది చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. అటు కవితను కేసీఆర్ పిలిచి మాట్లాడతారా? నిజంగానే కవిత లేవనెత్తిన అంశాలన్నీ కూడా చాలా వ్యాలిడ్ అంశాలు, కానీ ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా బహిరంగంగా బయటకు వచ్చి ఇది కరెక్టే, కవిత అడిగిన వాటిపైన చర్చ జరగాలి అని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. నిన్న నిజామాబాద్కు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడు ఆయన మాత్రం కవిత రాసిన విషయాలు అక్షర సత్యాలు, పార్టీలో జరుగుతున్నది అదే, ఇదే ప్రచారం బయట కార్యకర్తల్లో కూడా జరుగుతుంది కాబట్టి దీని అంతటికీ కూడా జవాబులు చెప్పాలంటూ ఆ నాయకుడు డిమాండ్ చేశారు. కానీ ఈ ప్రధాన నాయకులు ఎవరు కూడా, బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకులు ఎవరు కూడా, గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, రెగ్యులర్గా భవన్కి వచ్చే వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఈ వ్యవహారం పైన మాట్లాడడం లేదు. మొత్తంగా అటు కవిత మాత్రం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. తన తండ్రి తనను పిలిపించి మాట్లాడితే తన లేఖ ఎవరు లీక్ చేశారు, అది ఒక తండ్రికి ఒక కూతురు రాసిన లేఖ, తండ్రి కూతురు మధ్య అనుబంధం ఉంటుంది, కానీ పార్టీ అనేది అందరిది. ఈ లేఖ బహిర్గతం చేసిన ఆ లీకు ఎవరు, ఆ లీక్ వీరుడు ఎవరు అనేది తేలాలి అంటూ ఆమె చెప్తుంది. అలానే కేసీఆర్ చుట్టూతా ఉన్న దయ్యాలను అని ఆమె ఎవరిని ఉద్దేశించి ఆమె ప్రస్తావించిందో వాళ్ళపైన సమగ్రమైన వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎందుకు వాళ్ళని దయ్యాలు అని పిలవాల్సి వచ్చింది, వాళ్ళు గతంలో ఎట్లా తండ్రికి తనకి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీ నేతలకు అటు కేసీఆర్కి గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు, వీటిలన్నిటిపైన కూడా బహిరంగంగా చర్చ జరగాలి, లేకుంటే వాళ్ళపైన కేసీఆర్ యాక్షన్ అన్న తీసుకోవాలి. అప్పటిదాకా కూడా తాను వేచి చూస్తాను, ఒకవేళ పార్టీలో సముచిత ప్రాధాన్యం దక్కకపోతే మాత్రం తన సత్తా ఏంటో చూపిస్తాననే ధోరణిలోనే కవిత ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది, కేసీఆర్ ఎటువంటి అనూహ్య నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. కేసీఆర్ ఇప్పటిదాకా దీనిపైన స్పందించలేదు. అవసరమైనప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారంటూ సన్నిహితులతో చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయం ఏంటి? కవితను ఇప్పటికే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారనో, లేకుంటే ఆమె వివరణ కోరుతారనో అటు కాంగ్రెస్ నేతలందరూ కూడా రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా దీనిపైన కనీసం మాట్లాడడం లేదు. అటు కవిత లేఖపైన